కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఒక్కసారిగా ఆ ప్రేమంతా అబద్ధమని గుర్తొస్తేనే నాకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది హరి. అయినా అంతలా ఎలా నటించగలిగారు హరి? ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా ఎప్పుడు నాకు వాళ్ళ మీద కొంచెం కూడా అనుమానం రాలేదు. డబ్బు ఎన్ని ఘోరాలైనా, ఎంత నీచమైన పనులైనా చేయిస్తుందంటే ఏమో అనుకున్నాను. కానీ మీ అమ్మా నాన్నలని నమ్మించిన ఈ రాక్షసుల్ని చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. ఏడో యశోదా, వెళ్దాం పద. ఇప్పుడు నీ ముద్ద. తినమ్మా. తింటావా అమ్మా? తినమ్మా, కొంచెం కొంచెం కొంచెం. చూడండి, అన్నం తినట్లేదు. నా మాట వినమ్మా. తిను తిను తిను. ఇప్పుడంటే కూతురు ఇంట్లో ఉంది కాబట్టి నూనె రాస్తున్నారు. రేపెళ్ళే ఇది అత్తారింటికి వెళ్ళిపోతే అప్పుడు నా కూతురింటికెళ్ళి మరీ సేవలు చేస్తానే. నీకెందుకే? అది అలా అమ్మను బెదిరించిన అన్నా. నిన్ను నా మీది నాన్నకి చెప్తావా? యశోదా, రూమ్లోకి వెళ్ళి చూద్దాం, ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో. యశోదా, ఏ చిన్న క్లూ కూడా దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డారు. పద యశోదా. ఎక్కడికి? మా ఇంటికి. ఎందుకు?
మా అమ్మని అడిగితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. వద్దులే హరి. నా మాట విను యశోద, పద వెళ్దాం. పద యశోద. ఆగు. నీలాంటిది నా ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదు. అమ్మా, ముందు లోపలికి రానివ్వు, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. యశోద, పద. అత్తా, వద్దు. నువ్వు నన్ను అలా పిలవకు. అయినా నువ్వేమైనా నా మేనకోడలువా, లేకపోతే నా కొడుకు ఏమైనా నీ మెళ్ళో తాళి కట్టాడా? అమ్మా, ముందు మేము చెప్పేది విను. ఏం వినాలరా? నేను ఏదైతే మీ నాన్నతో చెప్పి బాధపడుతున్నానో అది నా కళ్ళ ముందే జరుగుతుంది. అమ్మా, జరిగిన దాంట్లో యశోద తప్పేం లేదమ్మా. అంటే యశోద కడుపులో బిడ్డ పుట్టలేదంటావా? పుట్టిందమ్మా, కానీ యశోదకేం తెలీదు. రేయ్, నువ్వు దీని మైకంలో పడిపోయి నీ మాటలతో నన్ను మాయ చేయాలని చూడకురా. నేను ఓ ఆడదాన్నేరా. ప్రపంచంలో ఏ ఆడది తనకు తెలియకుండా బిడ్డకు జన్మనివ్వదు. ఒక బిడ్డని కనాలంటే మాటలు అనుకుంటున్నావా? అత్త, చిన్నప్పటి నుంచి నేను నీ ప్రేమని చూశాను. అందుకే ఇప్పుడు నువ్వు నన్ను అత్త అని పిలవద్దన్నా పిలుస్తున్నాను. నాకిప్పుడు అమ్మా నాన్న లేరు. నేనిప్పుడు అనాథని. పైగా పెళ్లి కాకుండానే తల్లినయ్యానన్న నిందని మోస్తూ నేనే తప్పు చేయలేదని నిరూపించే ప్రయత్నం మొదలుపెట్టాను. నేను ఆ సీతమ్మ తల్లంత గొప్పదాన్ని కాకపోయినా చేయని తప్పుకి ఆ సీతమ్మ తల్లి నిందని మోసినట్టు నేను నిందని మోస్తున్నానత్త. అత్త, నా మీద మీరు ప్రేమని జాలిని చూపించకపోయినా పర్వాలేదు, కానీ ద్వేషాన్ని అసహ్యాన్ని మాత్రం చూపించకండి అత్త. నేను తట్టుకోలేను. చిన్నప్పటి నుంచి నేను మీ చేతిలోనే పెరిగానత్త. అయినా కూడా నీకు నా మీద నమ్మకం కుదరడం లేదా? చూడు, నాకు నా కొడుకు జీవితమే ముఖ్యం. ఇంకెవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు. ఉదయం యశోద నాతో చెప్పిన దానికి ఇప్పుడు అర్జున్ నాతో చెప్పిన దానికి చాలా తేడా ఉంది. యశోద అర్జున్కి దొరకకూడదు. వెంటనే యశోదకి జరిగింది చెప్పాలి. హలో యశోద, అర్జున్ మళ్ళీ ఇక్కడ హాస్టల్ దగ్గరికి వచ్చాడు. ఓ, ఏమన్నాడు? నువ్వు జాగ్రత్తగా ఉండే యశోద. అలాగే భవానీ, థ్యాంక్ యూ. గుడ్ నైట్ యశోద. సరే, గుడ్ నైట్, ఉంటాను.
అమ్మ మీకిచ్చిన గడువు ఇప్పటికే 3 రోజులు పూర్తయిపోయింది రంగమ్మ. ఎంతవరకు వచ్చింది యశోదని వెతకడం? ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వెతుకుతూనే ఉన్నాము, కానీ ఇంకా యశోద ఎక్కడుందో దొరకలేదు. యశోద ఊర్మిళమ్మ గురించి తెలుసుకునేలోపు మీరు దాని శవాన్ని ఇక్కడికి తీసుకురావాలి. లేదంటే నీది నీ మొగుడు శవాన్ని పెరట్లో మామిడి చెట్టుకి ఎరువుగా వేస్తాను. ఊర్మిళమ్మ ఇంకా రాలేదు కదా. అసలు యశోద పేరు మీద ఎంత ఆస్తుందో దీన్ని అడిగి తెలుసుకుంటే పోతుందేమో. అవును రంగమ్మా, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? చెప్తాను సుబ్బరాజు. ఆ ముసలోడు యశోద పేరు మీద ఎంత రాసి వచ్చాడు? అదే యశోద వాళ్ళ నాన్న. ఏంటి చెప్పవా? నిన్నే అడిగేది. నాకు తెలియదు సుబ్బరాజు. అడగ్గానే నిజం చెప్తే రంగమ్మ ఎందుకవుతావు? బుల్లెట్ దిగితే గాని చెప్పవు. మీ ఆయనకి దించినట్టు కాల్లో దించనా? వద్దు, చెప్తాను. సరే చెప్పు. అబ్బాయి పేరు మీద 500 కోట్ల స్థిర చరాస్తులున్నాయి. అమ్మాయి పేరు మీద 700 కోట్ల ఆస్తుంది. యశోద పేరు మీద 700 కోట్ల. దీనమ్మ జీవితం. యశోదని పెళ్లి చేసుకుంటే జీవితం సెట్ అయిపోతే. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది రంగమ్మ. 20 ఏళ్లుగా ఆస్తి కోసం ఎంతో ఆశపడ్డారు. చివరికి ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆస్తి మొత్తం ఇస్తే ఊర్మిళ గారు వదిలేస్తారని చెప్పారు కదా సుబ్బరాజు. ఏంటి ఊర్మిళమ్మ వదిలేస్తానంటే ఎలా నమ్మేశావు? ఊర్మిళమ్మకి మీరు ఆస్తి ఇచ్చినా చంపేస్తుంది, ఇవ్వకపోయినా చంపేస్తుంది. ఏంటి భయం వేస్తుందా? కానీ నువ్వు మీ ఆయన బ్రతికే ఒక ఐడియా నా దగ్గర ఉంది. వింటావా? వింటాను, చెప్పు. కాకపోతే కొంచెం కాస్ట్లీ. కాదు కాదు కాదు, చాలా కాస్ట్లీ. ఇప్పుడు ఇవ్వటానికి నా దగ్గర డబ్బులేమీ లేవు. నిన్ను డబ్బు ఇవ్వమని నేను అడగలేదుగా. ఎక్కడ తీసుకోవాలో అక్కడే తీసుకుంటాను. కాకపోతే మీరు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటది?
యశోద పేరు మీద ఏదైతే ఆస్తి రాశారో ఆ ఆస్తి పేపర్లన్నీ నాకు ఇవ్వాలి. ఏంటి అలా చూస్తున్నావు? నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా? ఊర్మిళకు తెలియకుండా ఆస్తిని నేను నొక్కేద్దాం అనుకుంటున్నాను అనే కదా? నువ్వనుకున్నది నిజమే. ఆ ఆస్తి పేపర్లు నాకిస్తే నేను మీకు బతికే అవకాశాన్ని ఇస్తాను. నేను నిన్ను ఎలా నమ్మాలి? ఊర్మిళమ్మ నేను ఏది చెప్తే అదే నమ్ముతుంది. మీరు ఆస్తి పేపర్లు నాకిచ్చిన మరుక్షణం 2 డెడ్ బాడీలు గుర్తుపట్టలేని స్థితిలో తీసుకొచ్చి వీళ్లే సైతులు రంగమ్మ అని చెప్తాను. ఆవిడ ఖచ్చితంగా నమ్ముతుంది. ఆ తర్వాత మీకంటూ ఓ 10 కోట్లు ఇస్తాను. మీరెక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి వేరే దేశంలో బతకండి. కాదు కూడదు అని ఊర్మిళమ్మకు నా గురించి చెప్పాలని చూసినా నాకు మీరు హ్యాండ్ ఇవ్వాలని చూసినా నా సంగతి మీకు తెలుసు కదా. నేను చాలా మూర్ఖుణ్ణి. అస్సలు వదిలిపెట్టను. అన్నా, నేను ఇదివరకు 3 హోటళ్లలో పనిచేశానన్నా. అక్కడ ఫుడ్ బాగాలేదని మానేసా. ఇక్కడేమన్నా పనుందా? ఫుడ్ బాగాలేదా? కస్టమర్లు బాగాలేదా? నాకు వాళ్ళతో ఏం పనన్నా? నాకు జీతం తక్కువ ఇచ్చినా పర్లేదు, ఫుడ్ మాత్రం బాగుండాలి. సరే సరేలే, వెళ్ళి పనిలో చేరు. థ్యాంక్స్ అన్నా. ఏమైంది హరి? అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? మీ ప్రొఫెసర్ ఎవరినో కలుస్తాను అన్నావు కదా, కలిసావా? ఏమన్నారు? మా ప్రొఫెసర్ దగ్గర కూడా దీనికి సంబంధించి సరైన సమాధానం లేవు యశోద. మనం ఎన్ని దారుల్లో వెతుకుతున్నా ఏదో ఒక చోట ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఆగిపోతూనే ఉన్నాం. అదే నాకు నచ్చడం లేదు. బహుశా నా జాతకమే అంతేనేమో హరి. అక్క, ఇంకేమన్నా కావాలా? ఏమొద్దు. సార్, మీకేమన్నా కావాలా? అక్క, యశోదక్క. నా పేరు నీకెలా తెలుసునా? అదేంటక్క, అప్పుడే మర్చిపోయావా? నేను శేఖర్ని. శేఖరా? నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది, కానీ నువ్వెవరో నాకు గుర్తుకు రావడం లేదు చిన్నా. అక్క, పోయిన సంవత్సరం నువ్వు అదే అక్క మీ అమ్మ నాన్నతో మా హోటల్కి వచ్చావు కదా. అప్పుడు నేను సర్వ్ చేస్తుంటే నువ్వు చదువుకోవచ్చు కదరా అని అడిగావు. అప్పుడు నేను ఇంట్లో కష్టంగా ఉంది, అందుకే పనికొస్తున్నాను అన్నాను. నువ్వేమో అప్పుడు మా నాన్నని పిలిపించి నన్ను చదివించమని చెప్పి 10,000 రూపాయలు పంపిస్తాను, బాబుని చదివించమని 10,000 ఇచ్చావక్క. అప్పుడు మీ నాన్నగారు మా నాన్న దగ్గర అకౌంట్ నంబర్ కూడా తీసుకున్నారు. మీ నాన్నగారు డబ్బులు పంపించలేదు. ఒకరోజు నాకు హాస్పిటల్ దగ్గర కనిపించారక్క. నీ గురించి అడిగితే నీకు యాక్సిడెంట్ అయిందని, నువ్వు హాస్పిటల్లో ఉన్నావని చెప్పారు. దాని తర్వాత నేను నిన్ను చూడ్డానికి హాస్పిటల్కి కూడా వచ్చాను. కానీ అక్కడ ఎంతమందిని అడిగినా ఎవ్వరూ తెలియదని చెప్పారక్క. ఇంకా నువ్వు అక్కడ లేవనుకుని నేను తిరిగి వచ్చేసానక్క. మళ్ళీ ఇన్ని రోజులకి ఇక్కడ కనబడ్డావు. ఏం మాట్లాడుతున్నావు చిన్నా? నువ్వు అన్నది నిజమా? ఏంటి చిన్నా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే అన్నయ్య. చిన్నా,
వీళ్ళ నాన్నగారు ఏ హాస్పిటల్లో కనిపించారో గుర్తుందా? గుర్తుందన్నా. పద, మాకు హాస్పిటల్ చూపిద్దు కానీ. లేదన్నా, నేనిప్పుడు రాలేను. సాయంత్రం డ్యూటీ అయిపోయాక వస్తానన్నా. లేచన్నా, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. లేదన్నా, మా సేట్ తిడతాడు. ఇప్పుడు మీతో వస్తే నన్ను పనిలో నుంచి అన్నా తీసేస్తాడు, లేదా నా కూల్ డబ్బులన్నీ ఎగ్గొడతాడు. మీ సేట్తో నేను మాట్లాడతాను, పద. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న ఇంపార్టెంట్ పని ఉంది. ఈ అబ్బాయిని మేము తీసుకెళ్తాం. మాకు వ్యాపారం ఇబ్బంది అవుతుంది సార్, నేను పంపించలేను. ఇదిగోండి, ఈ అమౌంట్ ఉంచండి. మేము మళ్ళీ ఒక గంటలో ఈ అబ్బాయిని మీ దగ్గరికి పంపిస్తాను. సరే సార్. రేయ్, గంటలో నువ్వు ఇక్కడ ఉండాలి. ఓకే? అలాగే సార్. బయలుదేరండి. అన్నా అన్నా అన్నా, ఇదే అన్నా హాస్పిటల్. అదిగో అదే. చిన్న, నువ్వు చెప్తుంది ఇదేనా? కన్ఫర్మ్గా ఈ హాస్పిటలేనా? అవునన్నా, ఇదే ఆ హాస్పిటల్. ఏమైంది హరి, ఎందుకలా అడుగుతున్నావు? యశోద, నర్స్ దయా చెప్పింది కదా, అది ఈ హాస్పిటలే. దయా చెప్పింది ఇదే హాస్పిటల్, బన్నీ చెప్తుంది ఇదే హాస్పిటల్. అంటే ఖచ్చితంగా ఈ హాస్పిటల్లోనే ఏదో జరుగుతుంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. పద హరి, వెంటనే వెళ్దాం. ఒక్క నిమిషం, ఈ మాస్కులు పెట్టుకోండి. అక్కడ ఎవరు మిమ్మల్ని చూసినా ప్రాబ్లం రాకూడదు. చిన్న, నువ్వు ఈ హాస్పిటల్కి ఏ రోజు వచ్చావు? ఆ డేట్ గుర్తుంది కదా? గుర్తుందన్నా, ఆ రోజు నా పుట్టినరోజు. అక్కకు ఆ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. నీ పుట్టినరోజు ఎప్పుడు? సెప్టెంబర్ 11 అన్నా. ఓకే చిన్న, పదండి లోపలికి వెళ్దాం. పద. నెక్స్ట్ 3-4 మంత్స్లో మనం డెలివరీ చేయాల్సిన బేబీస్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే. మీరు 2 షిఫ్ట్లు పనిచేయాల్సి వస్తుంది. నేను కొత్త వాళ్ళని నమ్మి రిస్క్ చేయను. సరే మేడం, మేము వస్తాం. వెళ్ళండి. హాయ్ అండి. చెప్పండి మేడం. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో యశోద అనే పేషెంట్ ఇక్కడ జాయిన్ అయ్యారు. కొంచెం డీటెయిల్స్ చూసి చెప్తారా? ఇంతకీ మీరెవరు మేడం? తను ఇప్పుడు యుఎస్లో జాబ్ పర్పస్ మీద ట్రీట్మెంట్ తాలూకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అన్నారు. అందుకే అడుగుతున్నాము. ఓకే మేడం, చెక్ చేసి చెప్తాను. సారీ మేడం, సెప్టెంబర్ నెలలో యశోద పేరుతో ఎవరు జాయిన్ అవ్వలేదు. అక్క, నేను చెప్పేది నిజం అక్క. నేను వచ్చింది సెప్టెంబర్లోనే. ఎక్స్క్యూజ్ మీ, ఆగస్ట్ అండ్ అక్టోబర్లో కూడా చెక్ చేస్తారా? సార్ ఏంటి సార్ మీరే కదా సెప్టెంబర్ అన్నారు, ఇప్పుడు ఆగస్టు అక్టోబర్ అంటారేంటి? అసలు ఎవరు మీరు? మీకేం కావాలి?
యశోద అనే పేరుందా లేదా? యశోద యశోద గురించి వీళ్ళు అడుగుతున్నారేంటి? అసలు వీళ్ళెవరు? సెక్యూరిటీ, పట్టుకోండి వాళ్ళని. రండి మేడం. ఎక్కడ్రా? పారిపోయారు మేడం. ఇన్ని రోజుల తర్వాత యశోద గురించి ఎవరో ఎంక్వైరీ మొదలు పెట్టారు అంటే అది ఖచ్చితంగా యశోద అయ్యుంటుంది. లాభం లేదు. ఇన్ని సంవత్సరాలుగా నేను ఏ టెన్షన్ పడలేదు. కానీ ఇప్పుడొచ్చింది ఆ యశోద అయితే మాత్రం నేను దాన్ని వదిలే ప్రసక్తే లేదు. సెక్యూరిటీ మేడం, సీసీ కెమెరాల్లో వాళ్ళ ఫేసులు కనిపిస్తున్నాయేమో చెక్ చేయండి. అలాగే మేడం. ఏమైంది? మేడం, వాళ్ళు హాస్పిటల్లోకి ఎంట్రీ అవ్వకముందే మాస్కులు పెట్టుకుని వచ్చారు మేడం. ముఖం ఎక్కడా కనిపించట్లేదు మేడం. ఖచ్చితంగా ఆ యశోద అయ్యుంటుంది. మరి ఆ యశోదతో పాటు వచ్చిన చిన్నపిల్లాడు ఎవరు? దాని పక్కన ఉన్న అతనెవరో తెలుసుకోవాలి. నువ్వెళ్ళు. ఓకే మేడం. ఏం ఆలోచిస్తున్నావు యశోద? నిన్న అతనేమో రామయ్య తండ్రిని జానకమ్మని అక్కడే చూశాను అని చెప్తున్నాడు. ఇందాక హాస్పిటల్ రిసెప్షన్లోనేమో ఎలాంటి డీటెయిల్స్ లేవు. నాకేం అర్థం కావడం లేదు హరి. ఇందులో అర్థం కావడానికి ఏముంది యశోద? 100% ఆ హాస్పిటల్ ఫెయిర్ కాదు. ఎందుకంటే పేషెంట్ డీటెయిల్స్ పేషెంట్ అడుగుతుంటే ఎవరు చెప్పకుండా ఎందుకుంటారు? అన్నిటికంటే మించి అక్కడ రౌడీలకేం పని? అంటే అక్కడ ఏదో ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయనే కదా. కావచ్చు హరి. దేవుడు పిల్లలు ఒక్కటే అంటారు. ఇప్పుడది నిజం అనిపిస్తుంది. చిన్న కనిపించడం,
మనం హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మనకు క్లూ దొరికినట్టయింది. రేపు మళ్ళీ మనం హాస్పిటల్కి ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్దాం. ఈసారి ఏదైతే అది అవుతుంది, వెనకడుగేసి మాత్రం రాకూడదు. అదే హరి, నువ్వన్నట్టే ఏదైతే అది అవుతుంది. కానీ మన వల్ల దయ అనవసరంగా చనిపోయింది. బహుశా మనం ఈ విషయం చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. చూడేషదా, ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం. నువ్వు అర్జునుడిలా పోరాడుతున్నావు. ఆ యుద్ధం ధర్మం కోసం జరిగింది. ఈ యుద్ధం చెడుపై మంచి గెలవడానికి జరుగుతుంది. యుద్ధం చేసేటప్పుడు సైనికులు చనిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది కదా. దయా చావు ఊరికే పోదు యశోదా. ఇప్పుడు మనకి వాళ్ళెంత డేంజర్ అర్థమైంది కదా. ఏంటి హరి ఆలోచిస్తున్నావు? నీ తెగింపు, నీ ధైర్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది యశోద. అలాగే భయం కూడా. నువ్వు ఫైట్ చేస్తుంది ఒక పెద్ద మాఫియాతోనేమోనని నాకు అనుమానంగా ఉంది. ఓ పని చేద్దాం యశోద, కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండు. నీ బదులు నేను ఫైట్ చేస్తాను. నా మీదైతే పెద్దగా అనుమానం రాకపోవచ్చు. అంటే నాకేమైనా అవుతుందని భయపడుతున్నావా హరి? కాదని అబద్ధం చెప్పమంటావా యశోద? నీ జీవితంలో ఇలాంటి సంఘటన జరిగిందని తెలిస్తే జీర్ణించుకోవడం నా వల్ల కాదు. అలాంటిది నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? తట్టుకోలేను యశోద. హరి, నువ్వు నాకు ఏ సహాయం చేయక్కర్లేదు. నిన్ను కాదని వేరే ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అయినా నీకు నా మీద కోపం రాలేదా? పైగా నా స్నేహం కోరి నా కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతున్నావు. ఎందుకని? అది అభిమానమో, ఇష్టమో, స్నేహం ఏమో, అదేంటో నాకు తెలీదు. నువ్వు ఆనందంగా ఉంటే చూడాలనిపిస్తుంది. నువ్వు నవ్వుతుంటే నాకు ఆనందంగా ఉంటుంది యశోద. ఇప్పటికైతే ఇదే చెప్పగలను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నీ నీడను కూడా నువ్వు నమ్మకు. ఈ క్షణం నాకంటే ఎక్కువగా నమ్మేది నిన్ను మాత్రమే హరి. నేను ఈ రోజు నుంచి నీ దగ్గరే పడుకుంటాను. పడుకోకుండా కథలు చెప్పమంటుందమ్మా. వాళ్ళ అమ్మకేమో ఓపిక తక్కువ. నా దగ్గరే పడుకుంటుందిలేండి. సరే అమ్మా, గుడ్ నైట్. కూర్చో కూర్చో. అత్తా, నాకు కథ చెప్తావా? కథ వింటుంటే నాకు ఫాస్ట్గా నిద్ర వస్తుంది. అవునా? సరే చెప్తాను. ఏం కథ చెప్పను? నీ ఇష్టం అత్తా. నా జీవితాన్ని కథగా చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాకుమారి ఉంది. తనని వాళ్ళ అమ్మా నాన్నలు చాలా ప్రేమగా పెంచారు. ఎంత ప్రేమగా అంటే నేల మీదైతే తన పాదాలు కందిపోతాయని వాళ్ళ నాన్న తన గుండెల మీదే నడక నేర్పించారు. అమ్మ అయితే ప్రతిరోజు దేవుడికి పొర్లు దండాలు పెట్టి నా కూతుర్ని ఎప్పుడూ ఆనందంగా చూడమని కోరుకునేది. అవునా అత్తా? రాకుమారి ఎంత అదృష్టవంతురాలో కదా. మా అమ్మ చూడు, ఎప్పుడూ నన్ను అరుస్తుంది, అప్పుడప్పుడు కొడుతుంది కూడా. నిజమే నిక్కి. ఆ రాకుమారికి తను ఎంత అదృష్టవంతురాలో
ఆ తర్వాతే తెలిసింది ఆ రాకుమారి చదువు అయిపోయింది. వాళ్ళమ్మా నాన్నలు ఒక అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ ఆ రాకుమారి ఒక అతన్ని ప్రేమించింది అని తెలిసి అతనితోనే పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అప్పుడే ఆ రాకుమారికి వాళ్ళమ్మా నాన్న గురించి ఒక నిజం తెలిసింది. ఇన్ని రోజులు తన అమ్మా నాన్న అనుకున్న వాళ్ళు రాక్షసులని. ఏ లాభం లేకుండా నా కన్న కూతుర్లా పెంచడానికి నేనేమైనా సంఘ సంస్కర్తనా? రేపు నా సమస్యకి పరిష్కారం దొరికితే నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. కొంపతీసి యశోద మార్నింగ్ వెళ్ళిపోతానంది. వెళ్ళిపోయి ఉంటుందా? చూద్దాం. యశోద లేదేంటి? వాష్రూమ్కి వెళ్ళిందా? అంటే యశోద వెళ్ళిపోయిందా? అమ్మా 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 అమ్మా! రే రే లేరా! ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? లే! ఏమైంది? లేరా! ఏమైందే? ఎందుకంత కంగారు? యశోద కనిపించట్లేదు. ఏమంటున్నావు దేవకి? అవునరా. అదేంటి ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు. ఏమైంది? యశోద కనిపించట్లేదు మధు. చెప్పకుండా ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళింది? అదే అర్థం కావట్లేదు. సరే, నేను కాల్ చేస్తాను. ముందు మీరు హోంవర్క్ ఏర్పాట్లు చేయండి. కోట్లు పోతున్నాయిరా కొడక అంటే కూటికొండ ఎక్కడుందని అన్నాడంట మా ఆయన లాంటోడు. ఛే! యశోద, నువ్వేం కంగారు పడకు. మనకు హెల్ప్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి హాస్పిటల్ గురించి చెప్పాను. వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. వాళ్ళు రాగానే మనం వాళ్ళతో కలిసి హాస్పిటల్ లోపలికి వెళ్ళి అప్పుడు గట్టిగా అడుగుదాం. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుతోనైనా నా కథ ఏంటో నాకు తెలుస్తుంది. నా జీవితంలో ఏం జరిగిందో, నా జీవితం ఎటుపోతుందో తెలుసుకోవటానికి ఇదే నాకు సరైన రోజు. ఇప్పుడు నీ మాటలు విన్నాక నాకు చాలా ఆనందంగా ఉంది హరి. నా గతం ఏంటో తెలిస్తే అప్పుడు నా భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించుకుంటాను. నా జీవితం ఇలా అవడానికి కారణమైన ఎవరిని నేను వదిలిపెట్టను హరి. నువ్వే కాదు యశోద, నేను కూడా వదిలిపెట్టను.
జీవితాలతో ఆడుకునే వాళ్ళని వదిలేస్తే ఈరోజు నువ్వు వాళ్ళ చేతుల్లో బలయ్యావు. రేపు నీలాంటి వేల మంది లక్షల మంది అమ్మాయిలు కూడా బలి కావచ్చు. ఏమైంది హరి? ఎందుకు ఆపావు? అక్కడ చూడు యశోద, అదేంటి హరి, నిన్ననే కదా ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇప్పుడు బిల్డింగ్ కూల్చేస్తున్నారేంటి? మనం వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. రాత్రికి రాత్రే హాస్పిటల్ ఖాళీ చేసేశారంటే కన్ఫర్మ్ యశోద, నీ జీవితంలో జరిగిన దానికి ఈ హాస్పిటల్కి ఎక్కడో లింక్ ఉంది. ఇంతకు ముందే నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చని ఆనందపడ్డాను. కానీ నా కథ మళ్ళీ మొదటికొచ్చింది. నేను ఆనందంగా ఉండటం, నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటాను. యశోద,